నిత్య కళ్యాణం పచ్చతోరణం కలియుగ ప్రత్యక్ష దైవం ఎప్పుడూ భక్తులతో కళకళ్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం తిరుమల వెంకన్న ఆలయం ఏపీలో కొలువుతీరి ఉండడం ఇక్కడి వారు చేసుకున్న పుణ్యం. తెలుగువారికే కాదు దేశంలో సకల జనావళికి ఆరాధ్య దైవం. ఉత్తరాది వారికి బాలాజీగాను, దక్షిణాది వారికి శ్రీ వెంకటేశ్వర స్వామిగాను కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే స్వామి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమే వడ్డీ కాసులవాడు. ప్రపంచం మొత్తానికి రక్షకుడు ఆయనే. భక్తుల పాపాలను పోగొట్టి వారిని కష్టాల నుంచి కడతేరుస్తాడని నమ్మకం. తిరుపతి వెంకన్న దయతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపద కలిగి ఉండడంతో పాటు కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని విశ్వాసం. అసలు వెంకన్న ఇక్కడే ఎందుకు వెలిశాడు? తిరుమలగిరులపైనే ఎందుకు కొలువు తీరాడు? దీని వెనుక ఓ పెద్ద పురాణ గాథ ఉంది. పద్మావతి అమ్మవారిని పరిణయమాడే సమయంలో వెంకటేశ్వరుడి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదట. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటే పెద్ద మొత్తంలో సొమ్ములు కావాలని కాబోయే మామగారు శ్రీనివాసుడికి కండిషన్ పెట్టారట. దీంతో చేసేదేం లేక సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే కుబేరుడి వద్ద పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవలసి వచ్చిందట. పద్మావతి శ్రీనివాసుల పరిణయం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైతే అయింది కానీ కుబేరుడి వద్ద తాను తీసుకున్న అప్పు ఎలా తీర్చాలో ఉపాయం తట్టలేదు శ్రీనివాసుడికి. అప్పు తీర్చాల్సిందేనంటూ కుబేరుడి నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. తీసుకున్న అప్పు చెల్లించే వరకు తాను స్వర్గం ముఖం చూడనని, తిరుమలలోనే కొలువై ఉండి భక్తుల నుంచి వచ్చే కానుకలను కుబేరుడికి ఇచ్చి అప్పు తీరుస్తానని మాట ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి నుంచి భక్తుల నుంచి వచ్చే నగదు, బంగారం, వెండి ఆభరణాలను కుబేరుడికి ఇచ్చి అప్పు తీరుస్తున్నారని భక్తుల విశ్వాసం. రోజుకు లక్షల్లో భక్తులు, కోట్లలో ఆదాయం, కిలోల కొద్దీ బంగారం. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం లభించే దేవాలయాల్లో తిరుమల 2వ స్థానంలో ఉంది. అందుకే తిరుమల దేవుడిని రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఇక్కడికొచ్చే భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రత్యేక దినాల్లో అయితే చెప్పక్కర్లేదు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల దర్శనానికి కూడా కోటా పెట్టాలని యోచిస్తోంది టీటీడీ. ఒక్కో భక్తుడు ఏటా ఒక్కసారి మాత్రమే తిరుమలేశుడిని దర్శించుకునేలా అనుమతి ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. దీనివల్ల తిరుమలలో కొంతవరకు రద్దీని నియంత్రించవచ్చు. అయితే భక్తుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తిరుమల ప్రస్తావన తేకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి మాట్లాడలేం. అది తిరుమల తిరుపతికి ఉన్న ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.